విశాఖలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. మధురవాడ సాయిరాం కాలనీలో 6 ఏళ్ల బాలుడు కరెంటు షాక్కు గురై మరణించాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో బంతి డ్రైనేజీలో పడింది. అయితే అప్పటికే విద్యుత్ తీగలు డ్రైనేజీలో వేలాడుతున్నాయి. బాలుడు అఖిల్ డ్రైనేజీలో పడ్డ బంతిని తీసేందుకు ప్రయత్నించగా కరెంటు షాక్ కొట్టింది. విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందడంతో ఆ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని బాధితులు రోధించారు. అపార్ట్మెంట్ కరెంట్ షాక్ కొట్టేసింది సార్. కాలువలో కరెంట్ వైర్లు ఉన్నాయి. చిన్న పిల్లలు ఒక ముగ్గురు వెళ్తే ఒకటి ఎట్ట అయిపోయింది సార్. 2 పాపలు బయటకు వచ్చారు సార్. బాబు మామూలుగా ఆడుకోవడానికి సార్. ఆ బాల్ గురించి వెళ్తే అది ఎట్ట కొట్టేసింది సార్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.